ట్రంప్ ఈజ్ గిల్టీ, ఆయన నేరం చేశాడని న్యూయార్క్ మాన్హాటన్ కోర్టు తేల్చింది. ఒక చరిత్ర సృష్టించింది. ఒక మాజీ దేశాధ్యక్షుడు క్రిమినల్ కేసులో దోషిగా తేలడం 248 ఏళ్ల యుఎస్ చరిత్రలో ఇదే ప్రథమం. నిన్న మాన్హాటన్ కోర్టులో జ్యూరీ నిర్ణయం వెలువడినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడే కోర్టులోనే కూర్చొని ఉన్నాడు. ట్రంప్ గిల్టీ అని ఒకసారి కాదు, మొత్తం 34 సార్లు జ్యూరీ ఫోర్మన్ ప్రకటించారు. ఈ కేసులో ట్రంప్ మీద 34 అభియోగాలు మోపారు. అన్నింటిలో ఆయన నేరం చేశాడని తేలినట్టు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 34 సార్లు ప్రకటించారు. ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చిన 12 మంది జ్యూరీ సభ్యుల్లో 7 పురుషులు, 5 మహిళలు. ఈ నేరాలకు ట్రంప్కు ఏ శిక్ష విధించేది జడ్జి జువాన్ మెర్చన్ జూలై 11వ తేదీన ప్రకటిస్తారు. ఈ నేరాలకు 4 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా ప్రొబేషన్లో పెట్టవచ్చు. అంటే కారాగారవాస శిక్ష విధించి జైలుకు పంపకుండా ఉండడం. బయట ఉండగా తప్పులు చేస్తే అప్పుడు పంపుతారు కడగటాలు వెనక్కి. ప్రొబేషన్లో ఉంటే ట్రంప్ రోజు ప్రొబేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేస్తానని ట్రంప్ ప్రకటించాడు. ఇది అవినీతిపరుడైన జడ్జి నడిపిన తప్పుడు విచారణ అన్నాడు ఆయన. ఈ తీర్పు సిగ్గుచేటని కూడా వ్యాఖ్యానించాడు. డిస్గ్రేస్ అన్నాడు. నేరస్తుడిగా రుజువైనందుకు ట్రంప్ ఏమీ సిగ్గుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేదేనని ఆయన వెంటనే చెప్పేశాడు ఆలస్యం లేకుండా. అసలు తీర్పు నవంబర్లో ప్రజలు ఇస్తారు అని ట్రంప్ విలేకరులతో అన్నాడు. దేశాధ్యక్షుడు బిడెన్ కూడా ఈ తీర్పు వల్ల ప్రయోజనం లేదని అంటున్నారు. ట్రంప్ను ఓవల్ ఆఫీస్కు దూరంగా ఉంచడానికి బ్యాలెట్ బాక్స్ ఒక్కటే సరైన దారి అని ఆయన కూడా అన్నారు. యుఎస్ రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం రాసినప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చని ఊహించలేదు. నేరం రుజువైన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. ట్రంప్ నేరానికి జూలై 11న జడ్జి శిక్ష విధిస్తారు. అప్పీలు అన్నది తర్వాత ఉంటుంది. అప్పీలు కాలంలో జడ్జి శిక్షను సస్పెండ్ చేయవచ్చు. అయితే అప్పీలు చేసుకోవడానికి ముందు జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ట్రంప్ జైలుకు వెళితే ఆయనకు భద్రత కల్పిస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా జైలుకు వెళతారు. జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకూడదని కూడా లేదు. జైలులో ఉన్న వ్యక్తి దేశాధ్యక్ష పదవి చేపట్టకూడదని కూడా లేదు రాజ్యాంగంలో. పోటీ చేయవచ్చు కానీ ట్రంప్కు ఓటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ట్రంప్ ఓటు ఫ్లారిడాలో ఉంది. ఆ రాష్ట్రం నియమావళి ప్రకారం శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు ఓటు చేయడానికి లేదు. పోలింగ్ రోజుకి ట్రంప్ ప్రొబేషన్లో ఉంటే మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం లభించవచ్చు. జైల్లో ఉంటే మాత్రం ఆ ఛాన్స్ లేదు. ట్రంప్ గెలిస్తే దేశాధ్యక్షుడి హోదాలో తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. స్టేట్ కేసుల్లో శిక్షలకు క్షమాభిక్ష ఇచ్చే అధికారం దేశాధ్యక్షులకు ఉండదు. ఇప్పటికి మాత్రం ట్రంప్ ఈ శిక్షను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. గతంలో తను అరెస్ట్ చేసిన ప్రతిసారి అతను ఇదే పనిచేశాడు. సానుభూతి పొందేందుకు ప్రయత్నించాడు. ఫండ్స్ మరింత పోగేసేందుకు ప్రయత్నించాడు. ఈ కేసులో ట్రంప్ తన బిజినెస్ రికార్డుల్లో మాయ చేశాడన్నది ప్రధాన నేరాభియోగం. 2006లో ఒక రోజున ఒక న్యూయార్క్ హోటల్లో ట్రంప్కు స్టార్మీ డేనియల్స్ అనే పోర్న్ స్టార్ తారసపడింది. ట్రంప్ ఆమెను తన రూమ్కు తీసుకువెళ్ళాడు. దేనికోసమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. ఆ ఇద్దరి సంపర్కం అక్కడితో మూసిపోయింది. ట్రంప్ 2016లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పుడు డేనియల్స్ మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆనాటి హోటల్ అనుభవం గురించి ఆమె మాట్లాడకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ మైకేల్ కోహెన్తో డేనియల్స్కు $130,000 ఇప్పించాడు. తర్వాత కోహెన్కు ఆ డబ్బు తాను చెల్లించాడు. అయితే ఆ మొత్తం ఎందుకు ఖర్చు చేసింది బయటపడకుండా ఉండేందుకు రికార్డులు తారుమారు చేశాడు. న్యూయార్క్ కోర్టు విచారణలో కోహెన్ ట్రంప్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. డేనియల్స్ కూడా సాక్షి స్టాండ్లో నుంచొని తాను ట్రంప్ను కలిసిన రోజు పరిణామాలను వివరించింది. ట్రంప్ తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్లో డేనియల్స్ను చీల్చి చెండాడారు. కానీ ఆమె తట్టుకుని నిలబడి సమాధానాలు ఇచ్చింది. ట్రంప్ మీద మరో 3 కేసులు ఉన్నాయి. వాటిలో 2 ఫెడరల్ కేసులు. 2020 ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసు ఒకటి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత రహస్య పత్రాలను వెంట తీసుకువెళ్ళాడన్న కేసు మరొకటి. 3వ కేసు స్టేట్ కేసు. ఎన్నికల టైంలో జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్న అభియోగంపై అక్కడ నమోదైన కేసు అది. నవంబర్ ఎన్నికలోగా ఈ కేసుల్లో విచారణ పూర్తయి తీర్పులు వస్తాయో లేదో ఇప్పటికి తెలియదు. ప్రస్తుతానికి ఈ న్యూయార్క్ కేసు తీర్పు ఫలితంగా మాత్రమే అమెరికా గతంలో ఎన్నడూ చవిచూడని పరిస్థితులు, రాజ్యాంగంలో చట్టాలలో సమాధానాలు లేని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో యుఎస్ ఉన్నత న్యాయస్థానాలకు చాలా పని ఉండొచ్చు.